స్తోత్రములు. కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ఆ శ్రేష్టమైన మాటను, వాగ్దానాన్ని మనము చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనము చదవగా విన్నాం. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలవేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా, తేటగా, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, ప్రయోజనకరంగా ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. మరొకసారి ఈ వాక్యాన్ని చదువుదాం. వారు ఎవరును లక్ష్య పెట్టని వారెవ్వరు. చూసారా, ఎవ్వరు అట బాబు, ఎవ్వరు ఈ బాబునట లక్ష్య పెట్టనట. అంటే జనములో కానీ, మనుషులలో కానీ, ఎవరిలో కానీ ఈ బాబు పేరు లక్ష్య పెట్టరు. అంటే ఈ బాబును ఎవరు అంగీకరించరు, ఆదరించరు, ధైర్యపరచరు, ఓదార్చరు, చేర్చుకోరు. లక్ష్య పెట్టని సియోననియు. అరే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడ్డారు. చూసారా, అందరూ ఉన్నారు, కానీ ఈ బాబును వెలివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, అవమానించబడ్డాడు. బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, తోబుట్టులు ఉన్నారు. అంటే తలంత పలుగా ఉన్నారు, కానీ ఆదరించే వాళ్ళు లేరు, ధైర్యపరిచే వాళ్ళు లేరు, పక్కన చేర్చుకునే వాళ్ళు లేరు, కన్నీళ్లు తూర్చే వాళ్ళు లేరు, కనీసం మాట వరుసకైనా బాగున్నావా అన్న వాళ్ళు లేరు. వెలివేయబడినదనియు పేరు పెట్టుచున్నారు. నీకు అందరు ఏమంటున్నారు తెలుసా? ఇక నీ పని అయిపోయింది, ఇక నిన్ను ఎవ్వరు ఆదుకోరు, ఇక నీ చరిత్ర అంతే, నీ బ్రతుకు అంతే, నీ జీవితం అంతే అని అందరూ అలా ఈ బాబును ఇక త్రోసి వేశారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను. ఇది దేవుడట ఈ బాబుకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే తృణీకరించబడ్డావో, ఎక్కడైతే ఓడిపోయావో, ఆ అవమానించబడ్డావో, అవమానాన్ని సన్మానంగా మార్చగలిగిన వాడు, నీ కన్నీళ్లను నాట్యంగా మార్చగలిగిన నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. నీ గాయములను నేను కడతా. ఆమేన్, హల్లెలూయా. మనుషులందరూ కలిసి నీకు గాయము చేశారు, నిన్ను అవమానపరిచారు, నిన్ను బలహీన చేశారు. అయితే నీకు గాయమైంది, ఆ గాయాన్ని నేను కడతాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ గాయాన్ని కట్టుటకు నా దేవుడు శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. రెండు విధములు: ఒకటి శరీర గాయం, రెండు మనసుకు తగిలిన గాయం. ఒకటి శరీరానికి తాకిన గాయం. ఈ గాయము అందరికి కనిపిస్తుంది. ఆయింట్మెంట్ పెడితే, మెడిసిన్ వాడితే అది మారిపోతుంది, అది మరుగైపోతుంది. ఆమేన్, ఆమేన్. నీ హృదయము గాయపరచ, నీ హృదయాన్ని బలహీనపరచ, అనేకమైన మాటల చేత,
నరుడట కుండ మీద మూత తయారు చేశాడు, కానీ నోరుకు మూత లేదు, మాటకు పెట్టుబడి లేదు. పెట్టుబడి లేని మాటలు కాకుల వల్ల పొడుస్తూ ఉన్నారు, అవమానపరుస్తున్నారు, కేలి చేస్తున్నారు. హృదయము లోతులో గాయమైంది, ఈ అంతరంగంలో గాయమైంది. నీ గాయాన్ని కట్టుటకు నా దేవుడు శక్తి కలిగిన వాడు. ఆమేన్, ఆమేన్. మనుషులు గాయం చేస్తారు, కానీ దేవుడు దాన్ని స్వస్థపరుస్తాడు. చెప్పడగొట్టు, ఈ గాయాన్ని కట్టుటకు నా దేవుడు శక్తి కలిగిన వాడు. ఆమేన్. యోబు గ్రంథము 5వ అధ్యాయం 18వ వాక్యం. 18 5:18. ఆయన గాయపరిచి గాయమును కట్టును, నీ గాయమును కట్టును. ఆయన గాయము చేయును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన చేతులు నిన్ను బాగు చేయును. ఆమేన్, ఆమేన్. ఆయన రెక్కలో గాయం ఉంది, ఆ గాయము నీకు శీఘ్రముగా దైవికమైన స్వస్థతను అనుకరించుటకు శక్తి కలిగిన హస్తము నీకు తోడై ఉంది. ఆమేన్, ఆమేన్. నీ హృదయంలో ఉన్న గాయాన్ని కడతాడు ఈ సంవత్సరం, నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు. ఆయన మంచి ఆరోగ్యం ఇచ్చుటకు నా దేవుడు శక్తి కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. చదవయ్యా, అదే యోబు గ్రంథం. 6 బాధలలో నుండి 6 బాధలు. ఎన్ని బాధలు? నా వైపు చూడాలి. ఎన్ని బాధలు? 6 బాధలు, 6 గాయాలు, 6 వేదన, కన్నీరు, దుఃఖము, ఆక్రందం నిన్ను అలుముకున్నాయి. అయితే ఆ 6 బాధల నుంచి ఆయన నిన్ను విడిపించుటకు సమర్థుడు. ఆమేన్. కంటిన్యూషన్. 7 బాధలు కలిగినను 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఆహా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాధపరిచే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. చూసారా? బాధపరిచే వాళ్ళు లోకులాట, కాకులాట. చెప్పండి మాట. లోకులు కాకుల వల్ల నిన్ను పొడుస్తూ ఉంటారు, కానీ నిన్ను కట్టేది ఎవరు? నిన్ను బలపరిచేది ఎవరు? నిన్ను ధైర్యపరిచేది ఎవరు? ఆదరించేది ఎవరు? ఒక మాట చెప్పున, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తా. ఆమేన్. ఎక్కడ దొరుకుతుంది ఆదరణ? ఇంట్లో దొరకదు, హాస్పిటల్లో దొరకదు, బంధువుల దగ్గర దొరకదు, ఫంక్షన్లో దొరకదు. ఎక్కడయ్యా అంటే సంఘములో. ఆమేన్. సంఘము తల్లి. హల్లెలూయా. నిన్ను ఆదరించేది, నిన్ను బలపరిచేది, నిన్ను ధైర్యపరిచేది, నిన్ను ఓదార్చేది, నిన్ను ఎత్తుకునేది, నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టేది. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది బాధలు పెట్టినా, బలహీనపరిచినా, అవమానపరిచినా, తృణీకరించినా, త్రోసివేసినా, గేలి చేసినా, నవ్వులాటగా నిన్ను ఆడుకున్నా, నిన్ను ఆదరించువాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో హెచ్చించగలిగిన వాడు నిన్ను ప్రకటిస్తున్న యేసు. ఆమేన్, ఆమేన్. ఆయన రెక్కలలో ఆరోగ్యం ఉందట. ఆరోగ్యం ఇవ్వడమే కాదు, ఆరోగ్యం ఇచ్చే చేస్తా నీ గాయాన్ని కడతానన్నాడు. ఆమేన్, ఆమేన్. అదే యోబు గ్రంథం. మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆమేన్. హల్లెలూయా. అసలు నిన్ను ఎంత అద్భుతంగా తప్పిస్తారండి. మరణం తప్పించుటట యెహోవా వశమాట. ఆహా, ఆమేన్. మీరు ఎన్ని బాధలు వచ్చాయి మీకు ఈ సంవత్సరం? ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎన్ని ఇరుకులు వచ్చాయి, ఎన్ని అవమానాలు కలిగాయి, ఎన్నిసార్లు తలదించుకునే పరిస్థితి, ఎన్నిసార్లు ఓడిపోయే పరిస్థితి. అయినా నా దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ తలను ఎత్తాడు. ఆమేన్, ఆమేన్. నీ ఎత్తే దేవుడు నా దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 6 బాధలు వచ్చాయా? 7వ బాధ పెరిగిపోయిందా?
సమస్య పెరిగిపోయిందా, విపత్తులు పెరిగిపోయినాయా, అయినా కూడా మరణము రాకుండా ఆ క్షేమ కాలమందు నీకు సురక్షితమైన భద్రత, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించుటకు నా దేవుడు శక్తి కలిగిన వాడు. ఆమేన్. మరొక వాక్యం, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ఆమేన్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ పోయిన సంవత్సరము నోటి మాటల చేత నొచ్చుకున్నారు. అనేకమైన బాధలు, కత్తిపోటు వంటి మాటలు అనేకమైన కోసాయి, మిమ్మల్ని నలిపాయి, మిమ్మల్ని ఏడిపించాయి, మిమ్మల్ని ఉక్కిని పిక్కిని చేశాయి. ఆమేన్. ఆమేన్. అన్ని గాయాలు కట్టుతూ వస్తున్నాడు నా దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నోటి మాటకు పెట్టుబడి లేదు. ఆ మాట ఎంత వస్తే అంత మాట్లాడాడు, ఎంత వస్తే అంత మాట్లాడాడు. ఆ మాటలన్నిటినీ నా దేవుడు నిన్ను కడుతూ వచ్చాడు. ఆమేన్. ఆమేన్. ఈ సంవత్సరం అంటున్నాడు, ఆయన రెక్కలాట నీకు ఆరోగ్యం ఇస్తాయట. ఆమేన్. ఆమేన్. మీరు ఎలా ఉంటారు తెలుసా? కొవ్విన దూడవలే కత్తులు వేస్తారట. ఆమేన్. మీరు కత్తులు వేయాలంటే, మీరు ఆరోగ్యకరంగా ఉండాలంటే యేసయ్య రెక్కల నీడ కిందికి రావాలి. ఆమేన్. ఆమేన్. ఈ సమర్పణ నీకుంటే, ఈ వైరాగ్యం నీకుంటే, ఈ రోషమే నీకుంటే ఆయన ఆరోగ్యం నిశ్చయముగా నీకు ఇచ్చుటకు శక్తి కలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసు. ఆమేన్. ఆమేన్. చూడండి ప్రేమందరూ బిడ్డలారా, ఈ గాయం అట మామూలు గాయాలు కాలేదట. ఒక్కొక్కరికి భయంకరమైన గాయాలయ్యాయట, భయంకరమైన వేదనట, భయంకరమైన రోదనట, భయంకరమైన కన్నీరట, భయంకరమైన ఆక్రందనట. అంటే ఇన్ని బాధల నుంచి, ఇన్ని వేదన నుంచి, ఇన్ని నిట్టూర్పుల నుంచి ఒక్కొక్కరిని ఎవరిని కదిలించినా అదే బాధ, అదే వేదన, అదే కన్నీరు. అది దేవుడు అంటున్నాడు, అన్నిటి నుంచి నీకు కృపను ఇవ్వబోతున్నాను. ఆమేన్. నహూము గ్రంథం 3వ అధ్యాయం, నహూము 3వ అధ్యాయం 19వ వాక్యం. 3:19. నీకు తగిలిన దెబ్బ నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది. ఏదట? ఏదట? బహు చెడ్డది. 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 మంచిదా చెడ్డదా? కొంచెం కాదు, బాగా చెడ్డదట. నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు, ఎవడును దాన్ని కట్టలేడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి. నిన్ను గూర్చిన వార్త నీ విషయమై చూసారా? పలానా వ్యక్తికి బాధ కలిగిందంటే ఆ వ్యక్తిని లేవనెత్తుతాము, ఆ వ్యక్తిని ఆదరిస్తాము, ఆ వ్యక్తిని బలపడతాము అన్న వాళ్ళు ఎవ్వరు లేరట. ఆహా మంచిగా జరిగిందని చెప్పేసి వాళ్ళు చప్పట్లు కొట్టారట. వాళ్ళు ఏం చేశారమ్మా? చప్పట్లు కొట్టారు. ఆమేన్. అయితే మన దేవుడు ఏం చేశాడంటే సార్, తన హస్తాన్ని చాపాడు. ఆమేన్. తన దక్షిణ హస్తాన్ని చాపాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీతి గల హస్తాన్ని చాపాడు. ఆమేన్. నేను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అని దేవుడు వారిని స్వస్థపరచడం ప్రారంభించాడు. హల్లెలూయా. మీకా పుస్తకము 1వ అధ్యాయము 9వ వాక్యం. మీకా 1:9. దానికి తగిలిన గాయములు మరణకరము. అవి యూదాకు తగిలి ఉన్నవి. నా జనులు గుమ్మముల వరకు, యెరూషలేము వరకు అవి వచ్చి ఉన్నవి. గాతు పట్టణములలో దీనిని తెలియజెప్పవద్దు. హల్లెలూయా. మరణకరమైన దెబ్బల చేత అల్లాడిపోతున్న నీవు ఆ బాధలన్నిటినీ విడిపించుటకు, ఆ బాధలన్నిటి నుంచి తప్పించుటకు
నేను సర్వాధికారినై సర్వశక్తి కలిగిన దేవుడినై సమస్త కార్యాలు చేయుటకు మీ పట్ల కృప చూపుటకు మీ గాయాలు మానుపుటకు నేను శక్తి గల దేవుడినై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రేమైన బిడ్డలారా, ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకి దిగి వస్తున్నాడు. యెరూషలేము అనగా తల్లి, యెరికో అనగా శపించబడ్డది. ఆమేన్, ఆమేన్. ఆ వ్యక్తి వస్తూ ఎవరి చేతిలో చిక్కాడు? దొంగల చేతిలో చిక్కాడు. ఆ దొంగ ఏం చేశాడు తెలుసా? ఏం దోసుకున్నాడు అంటే, దొంగ దగ్గర బంగారం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వస్త్రం మాత్రం లేదు ఆ దొంగకు. ఆ దొంగ పేరు సాతాను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మరొక విషయం చెప్తాను. యేసు ప్రభు విందుకు పిలిచాడు. ఆ విందులో అందరికీ వస్త్రం ఉంది, కానీ వస్త్రం లేనివాడు వచ్చి కూర్చున్నాడు. వస్త్రం లేనివాడు వచ్చి కూర్చుంటే, ఎక్కడి నుంచి వచ్చావురా అంటే, నేను అటు తిరుగుతూ వచ్చానన్నాడు. వెంటనే వాడి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి రూమ్లో పడేయమన్నారు. ఆడ పళ్ళు కొరుచుకుంటా ఏడుపు మాత్రమే. అంటే అతని దగ్గర ఏం లేదు తెలుసా? అన్నీ ఉన్నాయి, కానీ రక్షణ లేదు. రక్షణ లేదు అంటే ఎందుకు లేదు? ఎప్పుడైతే నువ్వు పాప క్షమాపణ పొందలేదో, నువ్వు యేసు క్రీస్తు రక్తం చేత కడగబడలేదు, నీకు ఏమి లేదు? రక్షణ లేదు. ఆమేన్. వానికి గురంతే తెలుసా? నేను రక్షణ నుంచి నిన్ను పడగొట్టాలి, రక్షణలో నుంచి నిన్ను త్రోసివేయాలి, రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేయాలి. ఆమేన్, ఆమేన్. ఇది ప్రాకారం అండి. ఈ ఇల్లు మనకు చర్చి ప్రాకారం. ఈ ప్రాకారం అనుకోండి, అన్ని వచ్చేస్తా ఉంటాయి లోపలికి. ఇది రక్షణ ఏంటిది? ప్రాకారం, కాపుదల, భద్రత, ప్రొటెక్షన్. ఆమేన్, హల్లెలూయా. ఈ వ్యక్తి దగ్గర అన్ని ఎన్నెన్నో ఉన్నాయి, కానీ ఏం దోసుకున్నాడు వాడు? వస్త్రం మాత్రమే దోసుకున్నాడు, ఇంకేం దోసుకోలేదు. ఆమేన్. అంటే నీకు ఇచ్చిన రక్షణ ఎంత విలువైందో తెలుసా? ఎంత ఘనమైందో తెలుసా? ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా? ఆ వస్త్రం ఉన్నంత కాలము వారిని ముట్టాడా? ఆమేన్. వస్త్రము లేదా నీకు గాయమవడం గ్యారంటీ. వాడు వస్త్రాన్ని తీసినాకనే ఆ వ్యక్తిని గాయపరచడు. వస్త్రము తీసినాకనే ఆమేన్. యేసు రక్తము నీ గుమ్మానికి ఉన్నంత కాలం సంహార దూత ఇంటిలోకి రాదు. దానికి రక్షకుడు యేసై ఉన్నాడు. ఆ ఇంటిని ముట్టలేడు, ఆ ఇంటిని గాయపరచలేడు. కారణం తెలుసా? యేసు రక్తము గుమ్మానికి ఉంది. ఆమేన్, ఆమేన్. కనుక ప్రియమైన బిడ్డలారా, యేసు రక్తము ఉన్న గుమ్మం, ఆ గుమ్మానికి ఆయనే రక్షకునిగా ఉంటాడు. ఆయనే ప్రొటెక్షన్, భద్రత, క్షేమం. ఆమేన్. మరొక మాట చెప్తాను మీకు. ఒకరోజు రాహాబు, ఆమె పేరు వేశ్య, ఇద్దరు వేగుల వారిని కాపాడుతుంది. ఇద్దరు వేగుల వారిని కాపాడితే, అయ్యా మీరు ఎట్లాగో ఈ పట్టణం మీదకి వస్తారు, ఈ పట్టణాన్ని జయిస్తారు, ఎందుకంటే మీ గురించి మాకు అంత తెలుసయ్యా అని చెప్తా ఉంటే మా పరిస్థితి ఏంటంటే, అమ్మా నీ కిటిక్కి దారం కడుతున్నా, ఈ ఇంటికి, ఈ ఇంట్లో ఉన్న వారిని ఎవ్వరు ముట్టరు. స్తోత్రం, హల్లెలూయా. ఇంట్లో నుంచి మీరు బయటకు వచ్చారా అంతే, ఇంట్లో ఉన్నారా వాళ్ళందరూ బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీ దగ్గర ఉన్నది తెలుసా? రక్షణ వస్త్రం. ఆ రక్షణ వస్త్రం ఉన్నంత కాలం చీకటి శక్తులకు, దయ్యపు శక్తులకు, మాంత్రిక శక్తులకు, చాటపడి శక్తులకు అవి గడగడ పనికిపోతాయి. కారణం ఏంటంటే, ఎవ్వరికి లేని రక్షణ అనే రక్షణను దేవుడు ఆయన రక్తము కార్చి ఉచితంగా ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సంఘాన్ని విడిచిపెట్టాడు, సేవకుని విడిచిపెట్టాడు, అందరిని విశ్వాసాన్ని విడిచిపెట్టాడు. ఎక్కడికొచ్చాడు? ఎరుకోకొచ్చాడు. ఎరుకకు రాకముందే దొంగల చేతిలో చిక్కాడు. దొంగల చేతిలో చిక్కగానే ఆ దొంగలు తన వస్త్రాలను దోసుకున్నారు. దోసుకుని ఏం చేశారు?
గాయపరిచారు. గాయపరిచి కొర ప్రాణంతో విడిచిపెట్టిపోయారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈయన గాయం మానాలి, ఈయన గాయము కట్టాలి, ఈయన బాగుపడాలి, ఈయన పరిస్థితి మెరుగుపడాలి, ఇతడు చక్కపరచబడాలి. ఎక్కడ బాగుపడతాడు? పూటకుల్లవాణిలో. ఆ పూటకుల్లవాణిలే జీవము కలిగిన దేవుని మందిరం. ఆమేన్, ఆమేన్. ఎలాంటి వ్యక్తికైనా ఆదరణ ఇచ్చేది, ఆశ్రయం ఇచ్చేది, ఆదుకునేది, బలపరిచేది, స్థిరపరిచేది, ఘనపరిచేది, విజయ ఉత్సాహం చేత ఊరేగించేది జీవము కలిగిన దేవుని మందిరం ఒక్కటే. ఆమేన్, ఆమేన్. ఏ బంధువు ఘనపరచడు, ఏ రక్త సంబంధి ఆదరించడు, ఏ ఊరు కూడా అంతంత మాత్రమే. కానీ మన మన జీవం కలిగిన దేవుని మందిరం అంట తల్లిగా ఆయన ఉంటాడట, తండ్రిగా ఆయన ఉంటాడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు. ఆమేన్, ఆమేన్. తల్లి ప్రేమ ఎంత గొప్పదా? తల్లిగారు చెప్పండి, గొప్పదా కదా? అది చాలా గొప్పది. దాన్ని ఎవరు కొనలేరు, దాని వెల కూడా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే తల్లి ఎంత ప్రేమమూర్తి, ఎంత కరుణ, ఎంత దయ, ఎంత జాలి. ఆమేన్, ఆమేన్. పిల్లల కంటే ముందుగా తిన్న తల్లిదండ్రులు ఎవరు ఉన్నారండి? తిన్నాం పిల్లల కంటే ముందు ఏం చేస్తావు? అన్ని చేస్తావు. ఆ వరదాలు ఎంతో వాసన వస్తూ ఉంటుంది. స్తోత్రం. ఇదంతా మా పిల్లలు తిన్నాక మిగిలితే అది తల్లి ప్రేమ. స్తోత్రం. హల్లెలూయా. పిల్లల తల్లి ఉంటారు కదా. ఆమేన్, హల్లెలూయా. తల్లిదండ్రులు తల్లి ఏం చేస్తారు? నాకు లేకుండా మంచిదే, నా బిడ్డలకు మంచి బట్టలు కావాలి. అది తల్లి ప్రేమ. అంటే మన దేవుడు కూడా తల్లిలా ఆదరిస్తాడు, తల్లిలా ఓదార్స్తాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఆ వ్యక్తి గాయము కట్టబడాలి. ఎక్కడ కట్టబడుతుంది? ఎవరు కడతారు అంటే పూటకుళ్ళ వాణిళ్ళు. పూటకుళ్ళ వాణిళ్ళు అంటే జీవము కలిగిన దేవుని సంఘం. ఆమేన్. సంఘములో ఆదరణ ఉంది, సంఘములో నెమ్మది ఉంది, సంఘములో సంతోషం ఉంది, సంఘములో సమాధానం ఉంది, సంఘములో సకల ఈవులు ఉన్నాయి. సంఘము ద్వారానే వాళ్ళు బలపరచబడతారు. ఆమేన్, ఆమేన్. ఆ పూటకుల వారి ఇంటికి మంచి సమరయుడైన యేసుక్రీస్తు వారు తీసుకొని వచ్చి, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, అతను అక్కడ చేర్చి నూనె అనగా వాక్యం, నూనె అనగా అభిషేక తైలం కూడా అనొచ్చు. ఆమె గాయాన్ని కట్టాడు. దేని దాన్ని కట్టాడు? వాక్యము ద్వారా. వాక్యం ద్వారా ఏం కట్టబడ్డది? నీ కుటుంబం కట్టబడుతుంది, గాయం కట్టబడుతుంది, నీ మనసు కట్టబడుతుంది, నీవు కట్టబడతావు. ఆమె, ఆమె. ఒక వ్యక్తిని కట్టేది మనిషి కాదు, మానవుడు కాదు, జీవము కలిగిన దేవుని వాక్యమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. చూడండి ప్రియమైన బిడ్డలారా, యెషయా గ్రంథం 30వ అధ్యాయం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వాక్యం. యెహోవా జనుల గాయము కట్టి, తన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున యెహోవా తన జనుల గాయమును కట్టి బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల, చూసావా, చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును, సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము, సూర్యుని ప్రకాశము 7 దినముల 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. ఆమేన్, ఆమేన్. చంద్రుని వెన్నెలట సూర్యుని వలె మారిపోయిందట. ఎప్పుడు మారింది? ఎప్పుడు మారింది? వాళ్ళ గాయాన్ని కట్టినప్పుడు, వాళ్ళ గాయము మారినప్పుడు. సూర్యుని వెలుగు
7 దినముల సూర్యులు. హల్లెలూయా. 100 వోల్టేజ్ బల్బు ఉందమ్మా, ఒక్కటేసారి 700 వోల్టేజ్ అయిపోయింది. 100 వెలుగు బల్బే పాగిలుతా ఉంది, మరి 700 బల్బు అంటే వాళ్ళ గాయాలు కడితే వాళ్ళ మహిమ మారిపోతుంది, వాళ్ళ తేజస్సు మారిపోతుంది, వాళ్ళ ఆకారం మారిపోతుంది, వాళ్ళ రూపం మారిపోతుంది. ఆమేన్, ఆమేన్. వాళ్ళ గాయాలు కట్టిన దినమున దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే బైబిల్ సెలవిస్తుంది 147వ కీర్తన 3వ వాక్యం. గుండె చెదిరిన వారిని ఆ. ఆయన బాగు చేయువాడు, అది వారి గాయములు కట్టువాడు. ఆమేన్. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట యెషయా గ్రంథము 38వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదవగా విందాం. వీటి వలన గట్టిగా. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు. వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. ఎక్కడ చదువుతున్నామా? నీవు నన్ను బాగు చేయుదువు. అదే నీవు నన్ను జీవింపజేయుదువు. అది దేవునికి స్తోత్ర. నన్ను బాగు చేయుదువు. ఎవరంటున్నాడు ఈ మాట? నేను ఒక రాజును, నన్ను బాగు చేయడానికి ఎవరికి బలము లేదు, ఎవరికి శక్తి లేదు, ఎవరికి సామర్థ్యం లేదు, ఎవరు కూడా నన్ను బాగు చేయలేరు. కారణం ఏంటంటే నాకు మరణకరమైన దెబ్బ ఒకటి తాకింది. ఆమె ఏ దెబ్బ తాకింది? మరణకరం. ఆయన నన్ను కఠినంగా శిక్షించను కానీ మరణానికి అప్పగించలేదు. ఆమె హల్లెలూయా. నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడవద్దు, నేను కింద పడ్డను తిరిగి లేస్తాను. ఆమె ఆమె నేను కింద పడ్డా లేస్తా, నన్ను లేపేటైన ఆయన. ఆమె ఆయన నా దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆదరించువాడై ఉన్నాడు. స్తోత్రం. ఆయన నన్ను కఠినంగా శిక్షించను కానీ మరణానికి అప్పగించలేదు. ఆ సంగతి నాకు తెలుసు. శిక్షించాడు కానీ మరణానికి అప్పగించలేదు. హల్లెలూయా అని హిజ్కియా రాజు అంటున్న మాట. ఆయనకు మరణకరమైన రోగం వచ్చి దాన్ని బాగు చేయడానికి ఎవరి చేత కాదు, ఎవరి వల్ల కాదు, ఎవరు ఆయన బాగు చేయలేరు. వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? గోడ వైపు తిరిగి కన్నీళ్లు కార్చడం ప్రార్థన చేశాడు. ఆమె ఎప్పుడైతే ఆయన కన్నీళ్లు కారాయో, ఆయన కన్నీళ్ళు అంట దేవుని కనికిరాని పొందినట. ఆమె నువ్వు కన్నీళ్లు కారిస్తే నువ్వు అనుకున్నది సాధిస్తావు. స్తోత్రం. హల్లెలూయా. కన్నీళ్లు కార్చుట నీ పని, దిగి వచ్చుట యేసయ్య పని. ఆమె నువ్వు కన్నీళ్లు కార్చిన వెంటనే నీ కన్నీళ్లకు ఉత్తరం ఇవ్వగలిగిన వాడు, నీ కన్నీళ్లకు జవాబు ఇవ్వగలిగిన వాడు, నేను నీ కన్నీళ్లను చూసి తిని నిన్ను బాగు చేసేదను. స్తోత్రం. హల్లెలూయా. నీవు కన్నీళ్లతో విత్తువారు సంతోష గానముతో పంట కోస్తారు. స్తోత్రం. కన్నీళ్లను కార్చాడా? ఆ ప్రవక్త అని కుంభం కూడా దాటలేదు, ఆయన ప్రాకారం కూడా దాటలేదు, రాజు ప్రాకారం. వెంటనే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. ఆమేన్, ఆమేన్. 15 సంవత్సరాల ఆయుష్, 15 సంవత్సరాల సింహాసనాన్ని, 15 సంవత్సరాల ఘనతను, గాయాన్ని మార్పాడు, ఆయుష్నిస్తున్నాడు. గాయాన్ని మార్పాడు, ఘనతనిస్తున్నాడు. గాయాన్ని మార్పాడు, విజయ ఉత్సవం చేత దేవుడు ఊరేగిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను విజయ ఉత్సవం చేత ఊరేగించాలంటే నీకేం ప్రార్థన అవసరం? నీకేం ప్రార్థన అవసరం? నీ ప్రార్థనకు త్వరగా జవాబచ్చుడు గాక, విజయ ఉత్సవం చేత దేవుడు ఊరేగించుడు గాక. ఆమేన్. చూడండి యెషయా గ్రంథం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వాక్యం. ఇప్పుడు అంటాడు దేవుడు, నా సేవకుని మాటను స్థిరపరుస్తానంటాడు. నా సేవకుని మాటను చదవండి. నేనే నా దేవుని మాట ఆ దృఢీకరించువాడను. అది హల్లెలూయా.
తన సేవకుని నోట నుంచి వచ్చిన వాక్కును, తన సేవకుని నోట నుంచి వచ్చిన మాటను దేవుడు ఏం చేస్తాడండి? అమ్మా నవగ్రహాలు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడా? ఇచ్చాడా లేదా? సింహాసనం ఇచ్చాడా లేదా? గణపరచాడా లేదా? ఊరేగించాడా లేదా? ఆయుష్ ఇచ్చాడా లేదా? అది ఆయన సేవకుని మాటనట రూఢిగా స్థిరపరుస్తాడట. ఆమేన్, ఆమేన్. అంటే ఇప్పుడు సేవకునికి ఏం కావాలి? నీ పట్ల మంచి మనసు కావాలి. సేవకుని నువ్వు గాయపరచద్దు, సేవకుని బలహీనపరచద్దు, సేవకుని కించపరచద్దు, సేవకుని చిన్న చూపు చూడవద్దు. ఆమేన్. నువ్వు సేవకుని చూసేది దేవుణ్ణి చూస్తున్నావు. ఇప్పుడు సేవకుడు లోపల ఉన్నారు. ఎవరిని నువ్వు బలహీనపరుస్తున్నావు? ఎవరిని చిన్న చూపు చూస్తున్నావు? జాగ్రత్త, దేవునితో మాట్లాడుతున్నాడు. ఆమేన్. చదువు. నా దూత, దూత అనగా సేవకుడే. ఆలోచన అది చూసావా? సేవకుడు ఒక మాట అన్నాడంటే ఆ మాటనట దేవుడు దాన్ని స్థిరపరుస్తాడట, దేవుడు దాన్ని నెరవేరుస్తాడట. యెరూషలేము ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. పాడైపోయిన నీ కుటుంబాన్ని నా సేవకుని ద్వారా, నా వాక్యం ద్వారా, పాడైపోయిందే నీ కుటుంబం, చెదిరిపోయిన నీ కుటుంబం, చెల్లా చెదరైపోయిన నీ కుటుంబం, శిథిలమైపోయిన నీ కుటుంబం, కట్టబడని నీ కుటుంబం, బాగు చేయబడిన నీ కుటుంబాన్ని నా సేవకుని మాటల ద్వారా నేను కట్టబోతున్నాను. ఆమేన్, ఆమేన్. కానీ నేను కడతాను. హల్లెలూయా, హల్లెలూయా. రాజు నీ పని అయిపోయింది బాబా అన్నాడు. వెంటనే దేవుని వాక్కు సేవకుని ప్రత్యక్షమైంది. ప్రత్యక్షంగా ఏమన్నాడు? 15 సంవత్సరాలు కడుతున్నారా లేదా? గణపరుస్తున్నా లేదా? ఎవరిని? రాజు. సేవకుని నోటి మాటలను దేవుడు చేస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. చదవండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వాక్యం. చాలా కాలం నుండి పాడైన పట్టణములను నూతనముగా స్థాపిస్తారు. తరతరముల నుండి ఆమేన్. పాడైపోయిన కుటుంబాలను కట్టబోతున్నాడు. ఆమేన్. శిథిలమైపోయిన కుటుంబాలను కట్టబోతున్నాడు. హల్లెలూయా. చిన్న భిన్నమైపోయిన కుటుంబాలను కట్టబోతున్నాడు. ఆమేన్. సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా విడిపోయిన బంధుత్వాలను దేవుడు కట్టబోతున్నాడు. హల్లెలూయా. రక్త సంబంధాలను కట్టబోతున్నాడు. హల్లెలూయా. దూరమైపోయిన వాళ్ళను చేరదీయబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. ఇది యెహోవా వాక్కు. ఆమేన్, ఆమేన్. చూడండి ప్రియమైన బిడ్డలారా, మన దేవుడు నీకు అసాధ్యమైన కార్యాన్ని నా దేవుడు కట్టబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. విడిపోయిన కుటుంబాలను కట్టబోతున్నాడు, విడిపోయిన సంబంధాలను కట్టబోతున్నాడు, చెదిరిపోయిన కుటుంబాలను కట్టబోతున్నాడు. ప్రతి కుటుంబాన్ని కట్టి, శిథిలమైపోయిన కుటుంబాలను కట్టి నిలబెట్టుటకు, గాయపడిన కుటుంబాలను కట్టుటకు నా దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12వ వాక్యం, 12 నుంచి 17 వరకు. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది. చూసినావా? నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము. చూసినావా? వ్యాధము ఘోరమైనది, గాయము బాధ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దొరికిట్టారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. కంటిన్యూషన్. నీ పాపములు విస్తరింపగా, నీ పాపములు విస్తరించగా, శత్రువులు కొట్టినట్లు గొప్ప దోషమును బట్టి, నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్షను వేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. నేను గాయపరచు. దేవుడు ఎందుకు గాయపరిచాడు? దేన్ని గాయపరిచాడు? దేన్ని గాయపరిచాడు? నీ దోషాన్ని బట్టి.
నీ అపవిత్రతను బట్టి, నీ పాపాన్ని బట్టి ఆయనను గాయం చేశాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాగా నీ పక్షమున రాజ్యమాడువాడెవడునూ లేడు, ఎవ్వడునూ లేడు. నీ గాయములకు మందు నీకు లేదు, మందు నీకు లేదు. హల్లెలూయా. చూసావా, మందు ఎక్కడ ఉంది? మనసుకు మందు లేదట. మనసు, నీ గాయానికి కూడా మందు లేదట. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన స్టీవెన్ గారు ఒక పాట రాశాడు, గాయం చేసింది నీవే, అయినా స్వస్థపరిచేది నీవే. స్తోత్రం, హల్లెలూయా. గాయము చేసింది నువ్వే, అయినా నన్ను స్వస్థపరిచింది నీవే. అతని గాయం ఎందుకైంది? నీ దోషాన్ని బట్టి, నీ అపవిత్రతను బట్టి, నీ పాపాన్ని బట్టి. ఆమేన్, ఆమేన్. మనం అందరం ఏం చేస్తామంటే ముఖాన్ని చూసి మోసపోతాం. అయ్యో వీళ్ళు చాలా మంచోళ్ళు కదా, కానీ దోషం మనకు కనపడదు, పాపం మనకు కనపడదు, అపవిత్రత మనకు కనపడదా? లోపల ఏముంటుంది? అంత ఉంటుంది. కంటిన్యూషన్. నీ స్నేహితులందరూ నిన్ను మర్చి ఉన్నారు, నిన్ను గూర్చి విచారింపరు. చూసావా, నీ స్నేహితులందరూ ఏమై ఉన్నారు? మర్చారట. నిన్ను గురించి ఎప్పుడు ఆలోచన చేశారా? నా వైపు కూడా ఎప్పుడన్నా చేశారా? ఎప్పుడన్నా? ఆమె ఈ మాటలు మీ హృదయంలో బాగా భద్రపరచుకోవాలి. దేవుడికి స్తోత్రం. మీ కొరకు కన్నీళ్లు కార్చి, విలపించి, ప్రాలాపించి, ప్రయాసపడేది ఎవరయ్యా అంటే దేవుని సంఘము, దేవుని సేవకుడు. ఆమేన్. అంతే తప్ప ఇంకెవ్వరు నీ కొరకు విచారణ చేసేవారు లేరు. నీ గాయము చేత నీవు అర్చదవా? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలా చేయుచున్నాను. నిన్ను మృంగువారందరూ నిన్ను బాధించు వారందరూ. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, చూసావా? దేవుడు చేసే గాయం వేరు, మనుషులు చేసే గాయం వేరు. ఆమేన్, ఆమేన్. జనులట నిన్ను కత్తునా మింగుతున్నా అని చూస్తున్నారట. అక్కడుంది. ఆమేన్. నిన్ను మింగువారు చూసావా? ఆమేన్, ఆమేన్. దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినని అన్ని జనుల మధ్యలోకి దేవుడు పంపించాడు. స్తోత్రం, హల్లెలూయా. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడము, నేను వారితో మాట్లాడతానన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నేను శిక్షించువాడు, నేను దండించువాడిని, నేనే ఓదార్చువాడిని, నేనే స్వస్థపరచువాడిని, కానీ వేరొకరు నా బిడ్డల మీద చేయబెడితే నేను ఊరుకోను. ఆమేన్, ఆమేన్. చూసావా? నేను మింగాలనుకున్నారా? వాళ్ళు మింగివేయబడతారు. వాళ్ళు ఉండరు ఈ లోకంలో. వాళ్ళు పాడే వాళ్ళు లేరు, డ్రమ్ము కొట్టే వాళ్ళు లేరు, ఇంకా ఏ కార్యక్రమం చేసేవాళ్ళు. ఎందుకు తెలుసా? నిన్ను ముట్టినవాడు ఆయన కనుగుడ్డును ముట్టినట్ట. ఆయన కనుగుడ్డును అర్థమవుతుందా? పడుకుంటున్నావా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ విలువ నీకు తెలియదు, నువ్వు ఎంత శ్రేష్టమైన దానివో తెలియాలి, నీ ఘనత ఏందో తెలియాలి. తెలిస్తే చేస్తావు, ప్రార్థన చేస్తావు. తెలిస్తే చేస్తావు, దేవుని స్తుతిస్తావు. తెలిస్తే చేస్తావు, దేవుని ఘనపరుస్తావు. ఆమేన్. నిన్ను బాధించు వారందరూ చూసావా అమ్మా? నిన్ను బాధించువారు ఎవడును తప్పకుండా చెరలోనికి పోవుదురు. చూసావా? ఎక్కడ పోతారు? సాతాను ఊపిలోకి వెళ్ళిపోతారట. నిన్ను బాధపరచాలనుకుంటా, నేను అవమానపరచాలనుకుంటా అనుకోని వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంటికి వస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళని చెరలోకి అప్పగిస్తాడట. ఆయన అప్పగిస్తాడట. ఆమేన్, ఆమేన్. నిన్ను దోచుకున్న వారు చూసావా? వడ్డీ వ్యాపారం ఇచ్చి మిత్తులు పెంచి దోచుకోవాలనుకుంటారు. వాళ్ళు ఏమైపోతారు? దోపుడు సొమ్ముగా మారిపోతారట. ఉన్నా లేదా? దేవుడు అంటున్నా లేదా? నేను శిక్షించాలి, నేను దండించాలి,
పక్కోడు కొడితే ఊరుకున్నాడు. నీ కొడుకుని నేనే కొడతావు, పక్కోడు కొడితే మామూలు ఉంటావా? అస్సలు విశ్వరూపం బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అస్సలు స్వభావం బయటకు వస్తుంది. ఆమె దేవుడు అంటున్నాడు, నా పిల్లలను శిక్షించేది నేను, కానీ పక్కోళ్ళు వేలు పెడతాను నువ్వు కోరు. ప్రైజ్ అలార్డ్. ఎవరికి హక్కు లేదు. ఆమె నిన్ను అపహరించు వారందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించదను. వారు ఎవరును అది లక్ష్య పెట్టని చూసారు, అందరూ నిన్ను గేలి చేశారు. వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తా. ఆమె నీ గాయాన్ని మానుపుతా. ఎవరికి స్తోత్రం. ఆదరణ లేకుంటున్నావా? ఏ ధర లేకుంటున్నావా? ఏడుపులో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? కన్నీళ్ళలో ఉన్నావా? ఆదరించే వాళ్ళు లేరే, బలపరిచే వాళ్ళు లేరే, ధైర్యపరిచే వాళ్ళు లేరే, చేరదీసే వాళ్ళు లేరే. ఈ టైం ఎలా గడిచిపోతుంది, ఈ సమయం ఎలా గడిచిపోతుంది అని అనుకుంటున్న నిన్ను నా దేవుడు ఉన్నతమైన శిఖరాలు అందుకున్నట్టుగా చేస్తాడు. ఆమె ఈ సంవత్సరమైన వాగ్దానం అది. దేవుడికి స్తోత్రం. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చును గాక, దేవుడు నిన్ను స్వస్థపరచును గాక, దేవుడు నిన్ను గణపరచును గాక, ధాన్యం చేత నింపును గాక, సమృద్ధి కలగ చేయును గాక, దైవికమైన స్వస్థత అనుగ్రహించును గాక, ఈ శరీరంలో ఉన్న బాధ తొలగిపోవును గాక, 6 బాధలు వచ్చిన దేవుడు నిన్ను ఆదరించును గాక, 7వ బాధ చేత దేవుడు నిన్ను గణపరచును గాక, అలాంటి కృపల చేత ప్రభు అలంకరించును గాక. ఆమేన్. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఆదరణ లేకుంటున్నావా బిడ్డ? అందరి చేత గాయపరచబడ్డావా? తరమబడుతున్నావా? తృణీకరించబడుతున్నావా? ఏకాకిగా నిలిచిపోయావా? అయ్యో, ఎన్ని బాధలో, ఎన్ని వేదనలో, ఎన్ని అవమానాలు, తలంతా బలగా ఉన్నారు కానీ కొన్ని నీళ్లు పోసేవాళ్ళు ఎవరు లేరు. అల్లాడిపోయావా? అంగలార్చావా? నీ కన్నీరే నీకు అన్నపానం అయిందా? నీ కన్నీరు కారుమని రోజు లేదా? నీ కన్నీరు కారి 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 నీ చెప్పుల పొట్టి ఒక ద్వారగా కన్నీటి ఊటగా మారిపోయిందా? అది ప్రభు అంటున్నాడు. అందరూ తృణీకరించిన, అందరూ అవమానపరిచిన, అందరూ త్రోసివేసిన, అందరూ బలహీనపరిచిన నీకు ఆరోగ్యాన్ని ఇస్తా, నీ గాయాన్ని బాగు చేస్తా. ఇదే యెహోవా వాక్కు. ఈ సంవత్సరంలో దేవుడితో మాట్లాడబోతున్నాడు. మంచి ఆరోగ్యం చేత నిన్ను అలంకరించబోతున్నాడు. విస్తారమైన కృప చేత నిన్ను నింపబోతున్నాడు. నిన్ను బలపరచబోతున్నాడు. నిన్ను బలపరచబోతున్నాడు. విస్తారమైన ధాన్యాన్ని ఇవ్వబోతున్నాడు. చెదిరిపోయిన మీ కుటుంబాలను కట్టబోతున్నాడు. విడిపోయిన మీ కుటుంబాలను కట్టబోతున్నాడు. రక్త సంబంధాలను కలపబోతున్నాడు. ఆత్మ సంబంధంగా లేవనెత్తబోతున్నాడు. ఆరోగ్యాన్ని కలగజేయబోతున్నాడు. ఆశీర్వాదాల చేత నిన్ను అలంకరించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమని దొరుకుతారా? ఒక తీర్మానం చేసుకుందాం. దేవా, నేను అలసిపోయానయ్యా, ఆదరణ లేకుంటున్నానయ్యా, సొమ్మసిల్లిపోయానయ్యా. అయ్యా, నా కృప దయచేయి, నా కృప దయచేయి.